ఐఐటీలో ఇంజనీరింగ్ చదివి లక్షల ప్యాకేజీతో ఉద్యోగావకాశాలు వస్తున్నా వాటన్నిటినీ కాదనుకొని నాటుకోడి బిజినెస్ పెడతానంటే ఎవరైనా ముందుగా అనే మాట, ఒరేయ్ అసలు నువ్వు చదివిన చదువుకు చేసే పనికి ఏమైనా సంబంధం ఉందా అని ప్రశ్నిస్తారు. అదే ప్రశ్న వారణాసి ఐఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చేసి వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాలనుకున్న సాయికేష్ కు ఎదురైంది. తన ఉద్దేశ్యం స్పష్టంగా ఉండడంతో మిత్రుడితో కలిసి కంట్రీ చికెన్ కో పేరిట నాటుకోళ్ల వ్యాపారం మొదలుపెట్టాడు హైదరాబాద్ కు చెందిన గొడిసెల సాయికేష్ గౌడ్. నాటుకోడి రిటైల్ అవుట్లెట్లు సరఫరాలో ఉన్న లోటును భర్తీ చేస్తూ ఆన్లైన్లోనూ విక్రయాలు సాగిస్తూనే మరో 5 అవుట్లెట్లను నడిపిస్తూ ఏడాదికి 16 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించారు. చదువుకునే రోజుల నుండే బిజినెస్ చేయాలనే ఆలోచన ఉండేదని, అలాగే మన సొసైటీకి మన నుండి ది బెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ వ్యాపారం ఎంచుకున్నామన్నారు. నాటుకోడి మంచిదని అందరికీ తెలిసినప్పటికీ దానికి తగ్గట్లు రిటైల్ అవుట్లెట్లు లేవని గుర్తించి ఈ రంగంలోకి వచ్చామన్నారు. ప్రస్తుతం 5 రకాల నాటుకోడులను సరఫరా చేస్తున్నామని, భవిష్యత్తులో మరికొన్ని రకాలను అందుబాటులోకి తెస్తామన్నారు. రైతుల దగ్గర ఈ నాటుకోడి ఫార్మ్స్ అభివృద్ధి చేస్తూనే కొన్ని పల్లెల్లో కోడి పిల్లలను కూడా ఇచ్చి అవి పెరిగాక బైబ్యాక్ చేస్తున్నామన్నారు. భారతీయుల కొనుగోలు శక్తి పెరగడంతో ఆ మేరకు క్వాలిటీ ఆహార ఉత్పత్తుల కోరుకుంటున్నారని తెలిపారు. తాజాగా నగరవాసుల సౌకర్యార్థం చికెన్, మటన్, పచ్చళ్లు, అమ్మ చేతి మార్నెట్ పరిచయం చేయడంతో వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. ఈ ఏడాది 16 కోట్ల రూపాయల లావాదేవీలు జరగ్గా వచ్చే ఆర్థిక సంవత్సరంలో 30 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు. త్వరలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లో తమ వ్యాపారం విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామని, త్వరలో నాటుకోడితో పాటు కంట్రీ మటన్ కూడా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల వ్యాపారాలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయని, వీటికి భవిష్యత్తులో మరింత డిమాండ్ వస్తుందని సాయికేష్ గౌడ్ తెలిపారు.